హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను మా ఊరి స్పెషల్ తోటి. ఏంటి అనుకుంటున్నారా? వగ్గాని మిరపకాయ బజ్జీలండి. మా బళ్ళారిలో ఇది చాలా ఫేమస్ తెలుసా? చూసారా? బొరుగులు కూడా నేను బళ్ళారి నుంచి తెచ్చుకున్నాను. ఏంటి సడన్ గా బొరుగులు అంటున్నాను అనుకుంటున్నారా? మా ఊర్లో వీటిని అలానే పిలుస్తారు. ముందుగా ఈ బొరుగుల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే మరీ ఎక్కువసేపు అక్కర్లేదు. 1 నిమిషం నుంచి నిమిషంన్నర నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బొరుగుల్లో నుంచి నీళ్ళన్నీ వాడ్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వండి. ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. అన్నట్టు ఈ రెసిపీలో మనం కారం వేయక్కర్లేదండి, అందుకే పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసి చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే మనం ముందుగానే నానబెట్టుకున్న బొరుగుల్ని వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న దీనిపైన పప్పుల పొడి జిమ్ముకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వగ్గాని అనేది రెడీ అయిపోతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ మిరపకాయ బజ్జీ. దీని ఫుల్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.